నా దగ్గర ఆల్రెడీ కలెక్ట్ చేసిన తోటకూర సీడ్స్ ఉన్నాయన్నమాట. మీకు కావాలనుకుంటే దగ్గరున్న నర్సరీలో నుంచి తెచ్చుకొని యూజ్ చేయండి. నా దగ్గర ఉన్న సీడ్స్ తీసుకొని అవి డ్రై అయిన తర్వాత ఇట్లా క్యాజువల్‌గా సాయిల్‌లో చల్లేస్తున్నాను. 1 ఇంచ్ డీప్‌లో పెట్టి మళ్ళీ పైన సాయిల్ ఏసి, వాటరింగ్ చేసి అట్లా అవసరం లేదు తోటకూరకి. నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన దాంట్లో అయితే ఇట్లా క్యాజువల్‌గా చల్లినా కానీ తోటకూర పెరిగింది నాకు. చాలా టైమ్స్ పెంచాను. హార్వెస్ట్‌లు కూడా చేశాను నేను. వన్స్ ఒక్కసారి మీరైతే సీడ్స్ తెచ్చుకుంటే మనం పెంచిన దగ్గర తర్వాత నుంచి మనకే వస్తాయి సీడ్స్. మనం పెంచిన దాంట్లో నుంచే మనం కలెక్ట్ చేసుకోవచ్చు సీడ్స్‌ని. ఈ సాయిల్ ప్రపోర్షన్ అయితే నేను వేరేలా యూజ్ చేస్తాను. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తోటకూరని చాలా అంటే చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. చాలా ఈజీగా పెరుగుతుంది ఇది. చిన్న కంటైనర్స్‌లో కూడా ఒక 12 ఇంచ్ కంటైనర్స్‌లో కూడా మనము ఈజీగా పెంచుకోవచ్చు. చాలా ఈజీగా పెరుగుతుంది కూడా. మనమే ఇంట్లో పెంచుకొని హార్వెస్ట్ చేసి దాన్ని వండుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది. ఎందుకంటే ఏం కెమికల్స్, పెస్టిసైడ్స్ అవన్నీ ఏమీ యూజ్ చేయకుండా మనం ఆర్గానిక్‌గా ఇంట్లోనే పెంచుకుంటాం కాబట్టి దీనికి పురుగు కూడా అంత ఎక్కువ ఏమి ఉండదు. నేను చూసినంత అయితే ఎక్కువేమి ఉండదు. ఇదైతే 3-4 వీక్స్ వరకు పెరిగిపోతుంది. మేమైతే 2 వీక్స్‌లో ఒకసారి హార్వెస్ట్ చేసుకొని తింటాము. ఇదైతే కోయగూర, తోటకూరనే కానీ ఇంకో అదర్ వెరైటీ అనమాట. ఇలా మనకి ఇక్కడ సీడ్స్ కూడా ఉన్నాయి కదా! ఆ సీడ్స్‌ని నేను స్టోర్ చేసుకుంటా అనమాట. స్టోర్ చేసుకొని నెక్స్ట్ టైమ్ మళ్ళీ కంటైనర్స్‌లో యూజ్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది.